కార్ కావాలా బుల్డోజర్ కావాలా? ఢిల్లీ కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ సెగ తగలాలి. దొంగ కాంగ్రెస్ ఓటు చోరీ, ఒకే ఇంట్లో 43 ఓట్లు. హైదరాబాదుని హైదరాబాద్ చేశారు. పేదల ఇల్లు దారుణంగా కూల్చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే రాష్ట్రమంతా 6 గ్యారెంటీలు అమలవుతాయి. రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పక్కాగా గెలుస్తుంది. ఇవన్నీ అంటుంది నేను కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అయితే నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఒక సమావేశం నిర్వహించారు కేటీఆర్ మరియు హరీష్ రావు గారు. అయితే అక్కడ ఆయన కాంగ్రెస్ పైన పలు ఆరోపణలు చేశారు. అదేంటంటే, ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీలో మోదీ పైన ఓటు చోరీ చేశాడని ఆరోపణ చేశాడు కదా, మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఒకే ఇంట్లో దాదాపుగా 43 ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అసలు ఆయన గెలుపు కోసానికి మీరు రావాల్సిన పని లేదు అని ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు, ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి, ఆయనను మేము గెలిపించుకుంటాం రామన్న, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని కూడా ఇద్దరు చెల్లెళ్ళు నాతో చెప్పారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ను ఆ చెల్లెళ్ళు తిట్టిన తిట్లు వింటే అసలు తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉంటాయా అని కేటీఆర్ అక్కడ చమత్కారం కూడా చేశాడు. ఇక్కడ ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్కి మాత్రమే కాదు, ఇది రాష్ట్రానికి అన్నట్టు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే తనేమనుకుంటాడు రేవంత్ రెడ్డి అంటే, ఎలాగూ కూడా మనం ఏం అభివృద్ధి చేయకున్నా కూడా ప్రజలు మనల్ని గెలిపిస్తారు అనే ఒక అపోహలో ఆయన ఉంటాడు. కాబట్టి మనం పక్కాగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే రాష్ట్రమంతటా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కారు కావాలా బుల్డోజర్ కావాలా? కారు వస్తే మనం చూసాము, గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పాలన ఎంత సుభిక్షంగా ఉందో. లేక వచ్చిన ఈ కాంగ్రెస్ వల్ల హైదరాబాద్లో కొన్ని దశాబ్దాల నుండి రూపాయి కష్టపడి సంపాదించుకున్న పేదల ఇళ్లపైకి ఈ హైడ్రా పేరుతో బుల్డోజర్ను తొక్కించారు. ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి మీకు కారు కావాలా బుల్డోజర్ కావాలా మీరే నిర్ణయించుకొని ఈ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళలకు బతుకమ్మ చీర, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి సకాలంలో అందుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవి అందకపోగా మళ్ళీ తులం బంగారం ఇస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అసలే ఉన్నవే ఇవ్వట్లేదు. మళ్ళీ మన కేసీఆర్ వస్తేనే మన రాష్ట్రం సువర్ణ తెలంగాణ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలారా ఒక్కసారి ఈ ఓటుతోటి మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఇదే సమావేశంలో హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేటీఆర్ హరీష్ రావు మాటలు పక్కకు పెడితే, అక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ పైన అక్కడ చాలా వరకు కూడా పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఆయన ఒక రౌడీ షీటర్ ఫ్యామిలీ నుండి వచ్చాడని, ఆయన అనుచరులు కూడా దౌర్జన్యాలు ఎక్కువ చేశారని ఇదొక ఆయన మీద అలిగేషన్ ఉంది. అదేవిధంగా మాగంటి సునీత గారి పైన, ఆమె ఆంధ్రాకు చెందిన వ్యక్తి, ఇంతకుముందుకే మనం ఆంధ్ర వ్యక్తులను గెలిపించాము, ఇప్పటికైనా మన తెలంగాణ బిడ్డ, మన హైదరాబాద్ బిడ్డ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని ఒక పక్క అనుకుంటున్నారు. అదేవిధంగా చాలా అభివృద్ధి చేశాడు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి భార్యనే మళ్ళీ సునీతమ్మనే గెలిపించుకోవాలని ఒక పక్క అనుకుంటున్నారు. అయితే ఇది మాత్రమే కాదు, చాలా వరకు బీసీ సంఘాలు కానీ మాల సంఘాలు కానీ చాలా సంఘాలు కూడా అక్కడ నామినేషన్ వేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి పాలన పైన వ్యతిరేకతతోటే కొన్ని వందల నామినేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.